ఏంటి అలా ఉన్నావు? ఈ రోజు మా తాత బర్త్డే అండి. అవునా? అయితే బర్త్డే విషయం చెప్పావా? చెప్దాం అనుకుంటే మా తాత నెంబర్ నా దగ్గర లేదండి. అయితే మీ నాన్న అడగచ్చు కదా. మా నాన్న అడిగితే తిడుతున్నాడండి. అయితే మీ అమ్మని అడుగు. ఎవరిని అడిగినా తిడుతున్నారండి. అయితే ఇంటికి వెళ్ళి విష్ చెయ్యి. వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలీదండి. మీ తాత ఎక్కడ ఉంటారో నీకు తెలియకపోవడం ఏంది పిచ్చి మొహం. సరే పేరైనా చెప్పు, నేను కనుక్కుంటా. మా తాత పేరు కోటయ్య అండి. కోటయ్య? ఎక్కడో చూసినట్టుంది పేరు. అయ్యో ఏంటండి చొక్కా నిండా మరకలు? ఏమైంది? ఏం లేదు మే, చిన్న యాక్సిడెంట్ అయిందండి. అయ్యో అయ్యో పని జరిగింది. ఏం మే ఇప్పుడు ఏమైందని? బాగానే ఉన్నా కదా. అమ్మయ్యా ఏం కాలేదు. ఏమే ఏం చేస్తున్నావు? మీరు వెళ్ళేటప్పుడు బాక్స్ లో పప్పుచారు పెట్టారు. మండి పడినప్పుడు పప్పుచారు దొల్లిందా లేదా అని చూశానండి. బాగానే ఉంది. ఏమండి ఆ విధంగా చెమట కచ్చుకోకపోతే ఫ్యాన్ వేసుకోవచ్చు కదా. కరెంట్ లేదు మే, ఇప్పుడే పోయింది. అవునా? అయితే 5 ఫ్యాన్ వేసుకోండి. ఏమండి 2 రోజులు మా ఇంటికి వెళ్ళొస్తానండి. నన్ను మా ఇంటి దగ్గర వదిలిద్దరండి. అరే ఈ రోజు కుదరదే, ఈ రోజు అర్జెంట్ పని ఉంది నాకు. సరేలేండి నేను వెళ్ళొస్తాను. వెళ్తావా? సరే అయితే వెళ్ళిసిరా. ఇక్కడ నుంచి మా ఊరు 600 కిలోమీటర్లు. ఎలా వెళ్ళాలి నాకు తెలియదు కదా. సరే అయితే కారు ఒకటి బుక్ చేస్తాను, వెళ్ళేసిరా. మా డాడీ మనల్ని 2 బస్సులు 3 ఆటోలు తీసుకొచ్చాడు. మీరేంటి ఒక కారే బుక్ చేస్తా అంటున్నారు? మరి మా డాడీ మనల్ని 5 బండ్లలో తీసుకొచ్చాడు కాబట్టి మీరు 5 కార్లు బుక్ చేయాలి. ఏంటి పుట్టింటికి పోతే నేను పిలిచినా కూడా రావు, అలాంటిది నేను పిలవక ముందే వచ్చేసావు. ఇంట్లో చెట్లు పెంచడం తప్ప అండి? చెట్లు పెంచుకుంటే ఎంతో మంచిది, అలాంటిది ఇంట్లో చెట్లు పెంచుకుంటే ఏం తప్పులేదు, పెంచుకోవచ్చు. అవును కదా. మరి నేను ఇంట్లో చెట్లు నాటానని మా అమ్మ నన్ను తిట్టి తరిమేసిందండి. చెట్లు నాటినందుకు ఇంట్లో నుంచి తరిమేసిందా? చిచ్చి, నువ్వేం బాధపడకు, మన ఇంట్లో పెంచుకో నువ్వు చెట్లు. సరే గాని ఇంతకీ ఎన్ని చెట్లు నాటావు? ఒక చెట్టే అండి. ఒక్క చెట్ట? అందుకే నేను తరిమేసింది. లేకపోతే అంత ప్లేస్ ఉంచుకొని ఒక్క చెట్టు నాటేది. నేను చెట్టు నాటింది ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలంలో కాదు, ఇంట్లో ఉన్న హాల్లో. నాకు బండి నేర్చుకోవాలని ఉంది, నాకు కూడా బండి నేర్పించండి. సరే పాపా. ఏమండి మీకు విజిల్ వచ్చా? నాకు నేర్పించండి. అదెంతమే, చాలా సింపుల్ మే. చూడు 2 నీళ్ళు ఇలా తీసుకుని 4 మెడత పెట్టి అంతే, సింపుల్. అంతేనా? చూడండి చూడండి. ఏంటండి రోజుకు ఒకసారి నా మీద గొడవ పెట్టుకుందే ఉండలేరా మీరు? నిన్న గొడవ పెట్టుకున్నాక ఎంత బాధపడతానో నీకు తెలుసా? ఏం ఎందుకని? తిట్టి గుమ్మ అయిపోయానే, 2 పీకుంటే బాగుండే. ఏమండి ఈ రోజు నుంచి నేను అబద్ధాలు చెప్పడం మానేస్తున్నానండి. అవునా? సరే ఇది చెప్పు, జేబులో 500 కనిపించలేదు, నువ్వేమైనా తీసినవా? నెక్స్ట్ నిన్నే కూర్చుని అడుగుతున్నా, నేనే డబ్బులు కనిపించలేదు అంటే ఎవరు తీశారు? ఏమోనండి నాకు తెలీదు. ఉండేది మన ఇద్దరమే, నువ్వన్నా తీయాలి నేనైనా తీయాలి, ఇంకెవరు తీస్తారు? కొండ మీద కోతి వచ్చి తీసింది. అందుకే కదా కోతిని అడుగుతున్నా.
ఏంటో అలా కూర్చొని ఉన్నావు? చాలా తలనొప్పిగా ఉందండి. తలనొప్పి అంటే ఏంటో తెలుసు నీకు? తల ఉండే వాళ్ళకి వచ్చేదే తలకాయ నొప్పి. అంటే నాకు తలలేదండి మీరు చెప్పేది. నీకెందుకు తల లేదు? నీకు తల ఉంది కానీ అందులో మెదులు లేదు. అయితే జెండు బామ్ రాసుకోవచ్చు కదా. జెండు బామ్ రాసుకున్నానండి, అయినా తగ్గలేదు. జెండు బాము తలకు కాదు మోకాలికి రాసుకో, తగ్గద్ది. అంతేలేండి, నన్ను చూస్తే మీకు ఎప్పుడు ఎగతాలే. అందుకే నీకు నేనేం చెప్పండి. సీరియస్ గా చెప్పినా కూడా ఎగతాళి కనుకుంటావు మొత్తం మోహన్ మన. ఏమండి, ఈరోజు మీకోసం మంచి వంట చేశానండి. వెరీ గుడ్ మే, నిజం ఒప్పుకున్నందుకు. నిజమా? ఏం నిజం అండి? నువ్వు చేసే వంటలు దరిద్రంగా ఉంటాయని ఒప్పుకున్నందుకు. నేను ఎప్పుడన్నానండి? ఇప్పుడు నువ్వేమన్నావు? ఏమన్నాను? ఈరోజు మీకోసం మంచి వంట చేశానండి అన్నాను. అవును కదా, ఈ రోజు మంచి వంట చేసావంటే నిన్నటి వరకు దరిద్రంగా ఉండే వంటలు చేసావనే కదా అర్థం.